తన యొక్క ప్రజల పట్లే కాదు గానీ, తన ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాల్లోనైనా ఆయన కలుగ చేసుకోవడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. వారికి సంబంధించినటువంటి ఏ విషయాల్లోనైనా ఆయన కలుగ చేసుకొని, వారిని బలపరిచి, వారిని స్థిరపరిచి సక్రమంగా నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 63 అధ్యాయము 14వ వచనం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు జనులను నడిపించుతివి. కనుక ఆయన తీసుకునేటువంటి శ్రద్ధ, ఆయన ప్రత్యక్షత ఎరిగినటువంటి వారందరికీ తెలుసు. వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. దివారాత్రులు ఆయన చేసిన మేలును బట్టి ఆనందిస్తూ ఉంటారు. కనుక ఈ లేఖనాలు ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లోనూ కూడా అటువంటి ప్రత్యక్షత కలుగుతుందని, వారు కూడా అలా నడిపించబడతారని, వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ప్రభువే కలుగు చేసుకొని వారిని ఎంతగానో బలపరిచి స్థిరపరిచి వారి హృదయాల్లో గొప్ప సంతోషం కలుగజేస్తాడని మనం అందరూ నమ్మాలి. ఆమెన్.